V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. గీతా జయంతి డిసెంబర్ 11న గురజాడ కళాక్షేత్రంలో త్రిదండ చిన్నజీశ్వర ఆధ్వర్యంలో శ్రీమాన్ సాంబదాస్ ప్రభుజీ నిత్య సేవాయని మాతాజీ శ్రీ లక్ష్మీ గీతా జ్ఞాన యజ్ఞం సంపూర్ణ గీతా పారాయణం జరుగుతుంది. It's good for the humanity in all respect, and the social, economic, and mind control, spirituality, everything. All, even in Harvard, they are teaching many university worldwide. They are teaching about Bhagavad Gita. Einstein, he praised Gita. Nelson Mandela and Mr. Mahatma Gandhi, many great leaders in the world, they have appreciated Gita. It's a very good spiritual book, and on December 11th, that is the anniversary, so we are going to celebrate in a big way. We are trying to distribute Lakshya Gita, and many of the Gita will be given free to those who are very spiritual minded, who like to have, and with respectfully they will read and keep it nicely. We will give them free. సమాజంలో మానవీయ విలువలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. ఒక ఆరోగ్యవంతమైన సమాజం కోసము మనకి చాలా అవసరం. మన భవిష్యత్ తరాలు యువతులకి ఈ దివ్యమైన జ్ఞానాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని వాళ్ళకి మనం పంచిపెట్టాలి. వాళ్ళకి ఆ జ్ఞానం దొరికితే మన సమాజంలో ఇప్పుడు ఏదైతే జరుగుతుంది, విద్యార్థుల మధ్యలోని నిస్పృహ, నిరుత్సాహము, మానసిక ఆందోళన, అలాంటి ఎన్నో రోగాలతోని, మానసిక రోగాలతోని విద్యార్థులు గురి అయి ఉన్నారు. సో దీని నుంచి వాళ్ళు తప్పుకోవాలంటే భగవద్గీత జ్ఞానం ఎంతో అవసరం. ఎందుకంటే మన అందరికీ తెలుసు, భగవద్గీత అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథమే కాదు, కానీ మానవ విలువలతో కూడిన ఒక కరపుస్తకం కోసం కూడా. ఆ పుస్తకం చదివితే, ఆ గ్రంథాన్ని చదివితే స్టూడెంట్స్లోనే ఒక మంచి వాల్యూస్, దృఢ నిశ్చయం, అలాంటి ఎంతో మంచి గుణాలు పెరుగుతాయి. అయితే మేము ఇస్కాన్ టెంపుల్, మీ అందరికీ తెలుసు, దక్షిణ భారతంలో అతిపెద్ద రాధాకృష్ణ టెంపుల్ మేము సాగర్ నగర్లో కడుతూ ఉన్నాము. సో మాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, టెంపుల్ అనేసరికి కేవలం అక్కడ వచ్చి దేవుడు ఒక విగ్రహాల దర్శనమే కాదు, ఒక విద్యా కేంద్రం లాగా, ఒక హాస్పిటల్ లాగా తయారవ్వాలి. ప్రస్తుతం హాస్పిటల్ ఏంటంటే తాత్కాలికమైన రోగాల్ని క్యూర్ చేస్తుంది, కానీ టెంపుల్ అనేసరికి ఒక దేవాలయం భవరోగాల్ని తొలగిస్తుంది. అండ్ అదే కాదు, తర్వాత ఫ్యూచర్లోని వాళ్ళ భవిష్యత్తులోని చెడు కర్మాలు చేయకుండా చేస్తుంది జనానికి ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చి. ఎప్పుడైతే వాళ్ళు చెడు కార్యాలు చేయరు, చెడు దుష్ఫలాలు ఉండదు, వాళ్ళు ఆనందంగా సుఖంగా బ్రతకొచ్చు. సో ఒక ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఈ దివ్యగానాన్ని ప్రచారం చేయడం ఎంతో అవసరం. సో మేము ఒక దృఢ సంకల్పాన్ని తీసుకున్నాము. లక్ష్య గీత 1 lakh గీతాసు ఉచితంగా విద్యార్థులందరికీ, విశాఖపట్నమే కాదు, విశాఖపట్నం పరిసరలో ఉన్న ప్లేసెస్లో కూడా విద్యార్థులు, కళాశాలలో ఉన్న విద్యార్థులందరికీ ఈ భగవద్గీతని ఉచితంగా పంచుతాము. అయితే ఈ సంకల్పాన్ని భగవద్గీత ఆవిర్భావించిన రోజు అనగా గీతా జయంతి డిసెంబర్ 11ని ఆ సంకల్పాన్ని తీసుకుంటూ ఒక మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేశాము. అయితే మనం ఏం చేస్తామంటే, ఆ రోజు సామూహికంగా 700 శ్లోకాలు భగవద్గీత పారాయణ చేస్తూ, గీతా మహాత్మ్యాన్ని బోధిస్తూ, అలానే 3000 మంది విద్యార్థులకి ఇన్స్టాల్మెంట్గా ఫస్ట్ వాళ్ళకి ఉచితంగా ఇస్తాము. అలానే సంవత్సరం అంతా కళాశాలల్లో వెళ్ళి అక్కడ ఆ పుస్తకాన్ని ఎలా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వెళ్తాం. అయితే శ్రీ ఆయన కూడా వస్తున్నారు. అలాగే మా జీబీసీ గవర్నింగ్ బాడీ కమిషనర్ చైర్మన్ వరల్డ్ వైడ్ గురు ప్రసాద్ మహారాజు, అలాగే పుస్తక డిస్ట్రిబ్యూషన్ అండ్ పుస్తక ప్రింటింగ్ ఏదైతే ఇస్కాన్ ఇంటర్నేషనల్గా చేస్తున్నారు, భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ చైర్మన్ భీమా ప్రభు, ఆయన కూడా విశాఖపట్నం వస్తున్నారు. సో వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఒక ఆశీర్వాదంతో ఈ దూర సంకల్పాన్ని మేము తీసుకున్నాము. అండ్ గీత పంచడమే కాదు, గీత బోధించడం కూడా చాలా
చాలా అవసరం. ఎందుకంటే ఆ పుస్తకం పనిచేస్తే వాళ్ళు ఏదో పెట్టుకుంటూ ఉంచుతారు ఇంట్లో. సో అందుకోసం మేము ఏం చేసామంటే మొన్ననే విజ్ఞాన్ కాలేజ్, విజ్ఞాన్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తో ఒక MOU సైన్ చేశాము. వాళ్ళ 7,000 స్టూడెంట్స్ని మేము భగవద్గీత బోధిస్తామని మేము ప్రారంభించాము. ఇప్పటికే మొన్ననే 10 days బ్యాక్ 200 స్టూడెంట్స్ ఫస్ట్ తరగతి అనేది మేము కంప్లీట్ చేశాము. సో అలానే నాట్ ఓన్లీ విజ్ఞాన్, అలాగే దాన్ని ఓపెన్ చేసి అధ్యయనం చేయాలి, జీవితంలో ఆచరించాలి. సో మా ఒక అభ్యర్థన ఏంటంటే, ఇంత మంచి సంకల్పం తీసుకుంటున్నాం, ఒక భవ్యమైన ఒక పెద్ద కార్యక్రమం మొదలు పెట్టాము. విశాఖపట్నంలో ఉన్న అందరూ మాకు సహకారం ఇవ్వాలి. అండ్ మన ఒక ఆరోగ్యవంతమైన సమాజం మనకి వైజాగ్లో ఈ యొక్క గీతా లక్ష దాన మహాయజ్ఞలో అందరూ పాల్గొవాలి. సో ఆల్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్కి ఇది మా ఇన్విటేషన్. మీరు December 11th గురుజాడ కళాక్షేత్రంలో సాయంత్రం 3:30కి ముందు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఆరంభిస్తాము. గీత మహాత్యం చెప్తూ గీత శ్లోకాలు పారాయణ చేసి గీత యజ్ఞం చేసుకుంటూ అలానే స్వామీజీ వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకున్న తర్వాత తదుపరి భక్తులందరికీ ప్రసాదం కూడా